సరదాగా సండే మార్నింగ్ టైము చార్మినార్ మా పిల్లలకి చూద్దామని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయి అలా వెళ్తూ ఉన్నామా, మాకు అక్కడ చార్మినార్లో ఫస్టే మార్కెట్ అనేది కనపడింది. చార్మినార్ దగ్గర అన్ని చవక అంటారు కానీ నిజంగానే చాలా చవక అండి. మేమైతే సరదాగా పిల్లలతో చార్మినార్ని మాత్రం బాగా ఎంజాయ్ చేశామండి. సో ఇది చార్మినార్ వెళ్ళడానికి వన్ ఆఫ్ ది ఎంట్రన్స్ అన్నమాట. ఇలా ఎంట్రీలోగా లోపలికి వెళ్తూ ఉంటే మనకి చుట్టుపక్కల ఈరోజు మార్కెట్ అనేది జరుగుతుంది. ఆ మార్కెట్ని సరదాగా చూసుకుంటూ మేము మెయిన్ చార్మినార్ ఎంట్రీ గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. ఇక్కడి నుంచి కార్ని పార్క్ చేసి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాము. నాకు ఫస్ట్ చార్మినార్ని చూడంగానే నాకు కలిగిన ఫీలింగ్ ఏంటంటే అక్కడ దగ్గరలో ఒక శివాలయం అయితే ఉందండి. నాకైతే ఆ శివాలయం చూడంగానే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నేను ఇంతకాలం అది ముస్లిం ఏరియా అనుకున్నా కానీ అక్కడ హిందువుల టెంపుల్స్ కూడా ఉన్నాయని నాకు వెళ్ళి చూసేదాకా అయితే నాకు అస్సలు తెలీదు. చెప్పాను కదండి, ఇక్కడ ఒక శివాలయం ఉందండి, ఇక్కడ ఒక ఇదిగోండి ఇదే ఆ శివాలయం. ఇంకా శివుడి దర్శనం చేసుకొని ఇంకా మెయిన్గా చార్మినార్ దగ్గరికి అయితే వెళ్ళిపోయానండి. ఈ చార్మినార్ నాకైతే బాగానే అనిపించింది. మా పిల్లలైతే బాగా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యారండి. వాళ్ళ హ్యాపీనెస్ చూసి మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఈ చార్మినార్ దగ్గర అయితే వెడ్డింగ్ షూట్ అనుకుంటా అండి, ఎన్ని జరుగుతూ ఉన్నాయో వాళ్ళని చూడడమే సరిపోయింది మాకు. సో వాళ్ళ పని వాళ్ళది, మా పని మాది. చెప్పాను కదా చార్మినార్ చుట్టుపక్కల అంతా మార్కెట్ జరుగుతూ ఉందని. అండ్ ఇక్కడ ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. బట్ మేమైతే షాపింగ్ ఏం చేయలేదు, జస్ట్ నార్మల్గా చూసుకుంటూ వెళ్ళిపోయాము. ఈ చార్మినార్ ఏంటంటే అండి 4 వైపులా ఒకేలాగా ఉంటుందన్నమాట. నాకు అదైతే బాగా నచ్చింది. చెప్పాం కదా ఎర్లీ మార్నింగ్ అక్కడికి వెళ్ళామని, అక్కడ సన్ రైజ్ కూడా వచ్చేసిందండి. చూడండి సన్ రైజ్ ఎంత బాగుందో. ఇంకా మార్కెట్ని చూసుకుంటూ చార్మినార్ దగ్గరికి వెళ్ళిపోయి కొన్ని ఫోటోలు దిగి పిల్లలకి సరదాగా అటు ఇటు తిప్పుతూ అక్కడ కొన్ని టాయ్స్ అవైతే తీసుకున్నామండి. అండ్ మేము కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. అండ్ చార్మినార్ దగ్గర అయితే మెయిన్గా అక్కడ ఒక టీ షాప్ ఉందండి. నాకైతే అక్కడ టీ తాగాము మేము, అదైతే చాలా బాగుంది. ఇంకా చార్మినార్ మొత్తం చూసేసి ఇంకా రిటర్న్ అయిపోదామని అనుకొని రిటర్న్ అవుతుంటే మళ్ళీ ఇక్కడ ఇంకొక టెంపుల్ కనపడిందండి. అదైతే అమ్మవారి టెంపుల్. ఆ అమ్మవారి టెంపుల్ కూడా దర్శనం చేసుకొని కొంచెం సేపు అక్కడే ఉండి ఇంకొంచెం సేపు చార్మినార్ని చూసుకుంటూ అక్కడ షాపింగ్ని చూసుకుంటూ పిల్లలకి కావాల్సిన టాయ్స్ అవన్నీ కొనిపెట్టి సరదాగా ఆ రోజు మార్నింగ్ అయితే ఎంజాయ్ చేశామండి. అండ్ ఇంకా పిల్లలతో పాటు సరదాగా ఆ టైం స్పెండ్ చేసి ఇంకా మేమైతే మా ఇంటికి రిటర్న్ అయిపోయామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.